బాపట్ల జిల్లా మార్టూరు మండలం నాగరాజుపల్లి తాండా గ్రామంకు చెందిన బాణవత్ రాంబాబు నాయక్ 28/9/2024న చిలుకలూరుపేట గొర్రెల మండి వద్ద గొర్రెలను అమ్మగా వచ్చిన డబ్బులు, అతని వద్ద ఉన్న డబ్బులు మొత్తం కలిపి ₹1,15,000 తీసుకుని నేషనల్ హైవే మీదికి వచ్చి ఆటో ఎక్కి మార్టూరు వైపు వెళ్తుండగా ఆటోలో ఉన్న వ్యక్తులు డబ్బులు బెట్టింగ్ పెట్టి 3 బిళ్లలాట ఆడేలా చూసి అతని వద్ద నుండి ₹17,500 లాక్కొని ఫిర్యాదుదారుని రామచంద్రాపురం గ్రామ పరిధిలో మంగళపాలెం దొండ వద్ద ఆటో నుండి తోసేసి పారిపోయారు. బాణవత్ రాంబాబు నాయక్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నర్సరావుపేట డీఎస్పీ కె నాగేశ్వరరావు పర్యవేక్షణలో చిలుకలూరుపేట రూరల్ సీఐ బి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముద్దాయిలను గుర్తించి చిలుకలూరుపేట మండలం కావూరు గ్రామ పరిధి బస్టాండ్ వద్ద ముద్దాయిలను 8/10/2024 ఉదయం 11 గంటలకు చిలుకలూరుపేట రూరల్ సీఐ ఎస్ఐ పోలీస్ సిబ్బంది వారు 5 ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుండి ₹16,000 మరియు నేరంనకు ఉపయోగించిన ఆటోని కేసు దర్యాప్తు నిమిత్తం స్వాధీనం చేసుకోవడమైంది. ముద్దాయిలు మొత్తం నాదెండ్ల మండలం సాతలూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించడమైంది. కేసును ఛేదించినందుకు చిలుకలూరుపేట రూరల్ పోలీస్ సిబ్బంది వారిని ఎస్పీ అభినందించారు. ఆటోలో గతంలో 28వ తారీఖున వరళ్ల మండీలో గొర్రెలు అమ్ముకొని బాణవత్ రాంబాబు నాయక్ అనే అతను వెళ్తా ఉంటే వీళ్ళు ఒక ఆటోలో వెళ్తా ఉంటాడు. ఈ ఆటోలోనే ఈ యొక్క గేమ్, ఈ బిళ్ళల గేమ్, ఈ గేమ్ లో వాళ్ళు గతంలో ఎప్పటి నుంచి చాలా మందిని ఈ రాబరీలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా వీళ్ళు మొత్తం కలిసి వెహికల్లోనే ఆటోలోనే ఈ ఆట ఆడుతూ ఉంటాడు. కంప్లైనెంట్ ఒక ₹1000 పోగొట్టుకుంటాడు. ₹1000 పోగొట్టుకుంటే లేదు అతను వెళ్ళిపోతా ఉంటే నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, ఆడాల్సిందేనని చెప్పేసి అతన్ని బలవంతం చేసి అతన్ని దగ్గర ఉన్నటువంటి ₹17,800 వీళ్ళు లాక్కోవడం జరిగింది. అతన్ని దించేసి వెళ్ళడం జరిగింది ఈ 6 మంది. అప్పుడు అతను పోలీస్ స్టేషన్కి వచ్చి ₹1,15,000 పోయినట్టుగా అతను కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద డెకాయిటీ కేసు రిజిస్టర్ చేశాం. ఇన్వెస్టిగేషన్ చేసి ఈ రోజున ఈ బండారు 7 కొండల్ని, శివరాత్రి నాగేంద్రబాబు, జట్టిపాటి నాగరాజు, శివరాత్రి కొండలు, జట్టిపాటి శ్రీను, ఈ 5గురిని అరెస్ట్ చేసి వాడి దగ్గర ఈ ₹16,000 సీజ్ చేయడం జరిగింది. ఇంకా ₹1,800 వేరే ఇంకో ముద్దాయి ఉన్నాడు, అతను పరారులో ఉన్నాడు. అతని దగ్గర 1,800 రికవరీ చేయడం జరుగుతుంది. మరి ఈ ఎంఓ ఈ ఆట పెట్టడం, ఆటోలో తిప్పడం, మంచి అవకాశం చూడటం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం, ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ బండారు 7 కొండలు, శివరాత్రి నాగేంద్రబాబు చేస్తా ఉన్నారు.